నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనతో పాటు మహిళల హక్కు, వారి రక్షణ వంటి ముఖ్య విషయాలపై మనం చర్చించుకునేందుకు మనతో పాటు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఎం అప్పారావు గారు మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఆయన అడిగి ఈ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని జరుపుకోవడానికి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు చెప్పండి సార్ ఒక్క మాటలో. మహిళల హక్కుల కోసం వారికి జరిగేటటువంటి అన్యాయాలని, అక్రమాలని, లేక వాళ్ళ అణచివేతకి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యాలు నిర్దేశించుకొని 1910లో క్లారా జెట్కిన్ అనే సోషలిస్టు యాక్టివిస్టు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలి అని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. దాని అనుబంధంగానే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున జరుపుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం జరిగింది. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం నేటి సమాజంలో మహిళా స్థితిగతులు బాగున్నాయట. మహిళా స్థితిగతులు బాగున్నాయి అని చెప్పి చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ప్రతి గంటకి దేశంలో 54 కేసులు, ప్రతి గంటకి 54 కేసులు క్రైమ్స్ రిజిస్టర్ అవుతున్నాయి. అంటే అదే సందర్భంలో 2022 క్రైమ్ బ్యూరో ఇచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే 66% నేరాలు మహిళల మీద జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉన్నారు, స్థితిగతులు బాగున్నాయి అని చెప్పటం అనేది ధైర్యంతో కూడిన పని. అయితే ఈ మహిళలపై జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడులకి కానీ వారిపైన జరిగే ఈ దుశ్చర్యలకు కానీ ప్రధానమైనటువంటి కారణాలు ఏమవుతున్నాయి? వాటికి అరికట్టే మార్గాలు, శాశ్వతమైన మార్గాలంటూ ఏం లేవా? ఖచ్చితంగా అరికట్టే మార్గాలు శాశ్వతమైన ఉన్నాయి. కానీ అధికారంలో ఉండేటటువంటి పాలకులు అటువంటి విధానాలని అవలంబించినప్పుడు అరికట్టవచ్చు. అయితే సాధారణంగా చాలామంది మేధావులు చెప్తారు, అధికారం అనేది, యంత్రాంగం అనేది ఎటువంటి పాలకుల చేతిలో ఉంటే అటువంటి విధానాలే అవలంబించబడతాయి అని చెప్పి. ఈరోజు అధికారం, పాలనా యంత్రాంగం అనేది ఒక రకంగా ఛాందస్వాదంతో తర్కరహితంగా ఉండేటటువంటి మనుషులతో చేతుల్లో ఇమిడి ఉంది. కాబట్టి రాను రాను దాడులు పెరుగుతాయే తప్పితే తగ్గవు. దానికి కారణం ఏమిటంటే అసలు మనిషి ఆలోచనలోనే ఒక పొరపాటు ధోరణి, అందులో మగవాడి ఆలోచనలో ఓ పొరపాటు ధోరణి. స్త్రీ అంటే కేవలం కని పెంచే ఒక యంత్రము, స్త్రీకి మగవాడితో సమానమైన హక్కులు అవసరం లేదు, స్వేచ్ఛా సమానత్వం అవసరం లేదు అనే మనస్తత్వం అనేది ఈరోజు చాలామంది పురుషుల సమాజంలో ఉంది. కారణం ఏమిటంటే దాన్నే పితృస్వామ్య వ్యవస్థ అంటాం. అంటే మగవాడే సమాజానికి పెద్ద దిక్కు, ఆడది ఎందుకు పనికిరాదు అనే స్వభావం కలిగినటువంటి యంత్రాలు, యంత్రాంగం సభ్య సమాధి ఈరోజు ఉంది. కాబట్టి దాని రీత్యా చూసేటప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళ మీద దాడులు పెరుగుతాయే తప్పితే తగ్గవు. అయితే ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఈక్వాలిటీ అంటే స్త్రీ పురుష సమానత్వం అనేది లేదంటారా? ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకుంటే నేడు స్త్రీలకు పథకాలు పెట్టడం కానీ, వాళ్ళకి కొన్ని ప్రత్యేకించి వెసులుబాట్లు కల్పించడం కానీ అన్నీ చేస్తున్నారు. నేడు చూసుకుంటే స్త్రీలు కూడా చాలా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రాచుర్యం కూడా సోషల్ మాధ్యమాలు కానీ ఎందులో కానీ చూస్తున్నాం, చాలా నేడు సమాజంలో జరుగుతున్నాయి. ఈ ఈక్వాలిటీ లేనందువల్ల జరుగుతున్నాయా? ఈక్వాలిటీ కంటే మించి స్త్రీలకు ఇచ్చారంట. మించి ఇవ్వటం అనేది జరగలేదు. దాని ముందు నేను ఖండిస్తాను. కారణం అంటే మగవాళ్ళలోనూ అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు అని చెప్పలేము, అలాగే ఆడవాళ్ళు అందరూ మంచివాళ్ళు ఉంటారని కూడా చెప్పడానికి లేదు. మానవ స్వభావం లేక సమాజ స్వభావాన్ని బట్టి ప్రవృత్తులు కూడా మారుతూ ఉంటాయి. ఎందుకనంటే డార్విన్ పరిణామ సిద్ధాంతమే అది. మనం చుట్టూరా ఉన్న సమాజం, ప్రకృతి, దాంట్లో జరుగుతున్నటువంటి చాలా మార్పులు
దాని కారణంగా మనిషి, ఆ మనిషిలో ఉంటున్న మానవ రూపం, మెదడు, మస్తిష్కం పనిచేయటం, ఈనాటి సమాజం తత్వం అనేది వస్తుంది. ఈ తత్వవేత్తలు చెప్పింది, నేను చెప్పిన సిద్ధాంతం కాదు. కాబట్టి ఆ రకంగా చూసేటప్పుడు ఆడవాళ్ళలో కూడా అందరూ మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారని నేను చెప్పను. అదే సందర్భంలో ఇప్పుడు మీరు అన్నారు మాట, ఆడవాళ్ళకు కూడా రకరకాల పథకాలు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కదా అని చెప్పి. నిజమే, పథకాలు అయితే పెట్టారు. అయితే ఆ పథకాలు ఎవరి చేతిలో ఉన్నాయి నేను నా ప్రశ్న. ఉదాహరణకి మన చుట్టుపక్కల గ్రామాలు కొన్ని చూద్దాం. మహిళలు అధికారం ఉన్నారు, ఎంపీపీలు గాను వగైరా ఉన్నారు. మరి దాన్ని నడుపుతున్న వారు ఎవరు? ఆ పదవిని నడుపుతున్న వారు ఎవరు? అంత ఓపెన్గా దాన్ని ఈ సందర్భంలో చెప్పకూడదు. కానీ మగవాడు మెనక నుండి చక్రం తిప్పితే ఆ కుర్చీలో మాత్రం మహిళ కూర్చున్నారు. ఒక సర్పంచ్ కావచ్చు, ఒక ఎంపీపీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు. అంటే పిఆర్కే వాళ్ళు బదువు అంటారా? ఆ రకంగా ఆ పదవి అనేది కేవలం తను ఆ రకమైన రిజర్వేషన్లు ఆ పద్ధతులు వచ్చినందువలన ఆ అర్హత మూలంగా పెట్టిందే తప్పితే నిజమైనటువంటి స్వావలంబన, అధికారం, సాధికారత అనేది మహిళకి ఈరోజు లేదు. న్యాయ వ్యవస్థలో ఈరోజు హయ్యర్ జ్యుడిషియరీ అంటే హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను ఎంతమంది మహిళలు ఉన్నారు? లోవర్ జ్యుడిషియరీలో ఎక్కువ మంది మహిళలు జడ్జీలుగా కనిపిస్తారు. కానీ హయ్యర్ జ్యుడిషియరీలో అసలు ఆ రిజర్వేషనే పాటించడం లేదు. అటువంటి అవకాశాలే మహిళలకి రావటం లేదు. కాబట్టి ఆ రకంగా వచ్చి సమాజం అంతా సమభాగంగా మహిళలు చూసేటప్పుడు మాత్రము సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, దేశం అభివృద్ధి చెందుతుంది. అయితే నేను ప్రధానంగా చూసుకుంటే సీరియల్స్లో కానీ, సోషల్ మాధ్యమాల్లో కానీ, కొన్ని టీవీ షోస్, కామెడీ షోస్లో కానీ ఈ స్త్రీలని కొంచెం నెగిటివ్ రోల్లో చూపించే ప్రయత్నం కానీ, వాళ్ళకి వ్యంగ్యంగా చూపించే ప్రయత్నం కానీ జరుగుతుంది. దీన్ని సమాజం దీనిపైన తిరుగుబాటు చేయట్లేదు, దీనిపైన ఎటువంటి అలిగేషన్స్ రావట్లేదు. దీన్ని ఏంటంటే ఊరికి ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో అందరూ విడిచిపెట్టేస్తున్నారు. కానీ స్త్రీకి అక్కడ నెగిటివ్ రోల్లో చూపిస్తున్నారనే మెయిన్ విషయం అయితే మర్చిపోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంట? వాస్తవంగా నేను మొదటే చెప్పాను, పాలక వర్గాలు వాళ్ళ చేతుల్లో యంత్రాంగం, అందులో భాగంగా ఈరోజు మీడియా కూడా ఓ భాగం. ఫోర్త్ పిల్లర్ అంటారు, మీరు కూడా మీడియా వాళ్ళే కాబట్టి ఆ సంగతి మీకు తెలుసు. ఇందులో వస్తున్నటువంటి టీవీ సీరియల్స్లో కానీ, సినిమాలలో కానీ ప్రధానంగా ఇతివృత్తంలో గతంలో విలన్స్ పాత్ర మగవాళ్ళు వహించేవారు. కానీ ఆ స్థానంలో స్త్రీలు వచ్చారు. వాళ్ళ విక్కుడు క్రుక్కుడు మెంటాలిటీ కలిగినటువంటి స్త్రీలుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఉంటారా ఉందంటే ఎక్కడో ఇంకొకటికే ఉంటే ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం మంది ఆ రకంగా ఉంటారు. స్త్రీల రకంగా సమాజాన్ని వినాశనం చేసే దిశగా తీసుకెళ్లే ప్రవృత్తి కలిగి ఉంటారు, స్వభావం కలిగి ఉంటారని చెప్పడం అనేది అబద్ధం. అదే సందర్భంలో సమాజంలో వాళ్ళు సగభాగంగా ఉన్నారు. వాళ్ళ సగభాగం కూడా ఈ సమాజానికి ఉత్పత్తిగా కలిసి వచ్చి అది పెట్టుబడిగా సమాజ అభివృద్ధికి ఉపయోగపడితే మొత్తం సమాజం అంతా, దేశం అంతా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే మీడియాలో అటువంటి ఎక్స్పోజ్ జరుగుతుందో అక్కడ ఆ మీడియాను అడ్డుకోవాలి. అడ్డుకోవటం ద్వారా స్త్రీలకి సంబంధమైనటువంటి స్థానాన్ని సమాజంలో కల్పించడం ద్వారా మాత్రమే స్త్రీ సమానత్వం, సాధికారత సాధించగలరు. అయితే మీరు ఇప్పుడు ఒక సామాజిక దృక్పథం గల వ్యక్తిగా, యాజ్ ఏ లాయర్గా స్త్రీలకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? స్త్రీకి మీరు ఇచ్చే మెయిన్ సందేశం వాళ్ళ రక్షణకు కానీ, వాళ్ళ హక్కులకు కానీ భంగం కలగకుండా వాళ్ళని మనం పరీక్షించుకునే విధంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా న్యాయవాదులకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో సమాజంలో ఉండేటువంటి మహిళలు ఎవరైతే సమాజం కోసం పాటుపడుతున్నారో అటువంటి వారందరికీ కూడా నేను స్వాగతాంజలి, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఉదాహరణకి గతంలో ఎప్పుడో ఝాన్సీ లక్ష్మీబాయి వగైరా పేర్లు చెప్పేవారు. కానీ మనం సుభాష్ చంద్రబోస్ బెటాలియన్లో లక్ష్మీబాయి రెజిమెంట్కి లక్ష్మీ సెహగల్ అనే ఆమె కెప్టెన్గా పనిచేశారు ఆజాద్ హింద్ ఫౌజ్లో.
ఆమె ఒకప్పుడు ఈ దేశ అబ్దుల్ కలాం పోటీగా రాష్ట్రపతిగా పోటీ చేశారు. సో అటువంటి మహిళలు ఉన్నారు. అలాగే వీర తెలంగాణ పోరాటంలో తుపాకీ పట్టి గడీలకి వ్యతిరేకంగా పోరాడిన మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే సమాజం కోసం, సమాజంలో స్త్రీల అభ్యున్నతి కోసం వాళ్ళకి సరైనటువంటి న్యాయ సహాయం అందించే దిశగా మోటూరి ఉదయం ట్రస్ట్ లాంటి, మోటూరి ఉదయం లాంటి మహిళలు ఉన్నారు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీల్లో కూడా బృందాకరత్ లాంటి నాయకులు కూడా ఉన్నారు. ఆ రకంగా ఇక ఈ మధ్యకాలంలోనే ఈ మహిళా ఆస్ట్రోనాట్ ఆమె ఎటువంటి బేసిజాలు లేకుండా ఆ కేరళ కురవీధుల్లో తిరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ఆమె సమాజాన్ని మామూలుగా నేను ఒక ఉన్నతమైనటువంటి శిఖరం నుండి వచ్చానని ఆలోచన లేకుండా ఒక సామాన్యుడిగా పెట్టారు. అలాగే మన జిల్లాలో కర్ణం మల్లేశ్వరి ఇటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. కాబట్టి ఆ రకంగా సమాజ ప్రగతికి చోదక శక్తిగా నిలబడినటువంటి ప్రతి స్త్రీకి నా నమస్సులు, అభినందన. ఎందుకంటే ఇక్కడ సమాజంలో చాలామంది ఒక రకమైనటువంటి పురాణాలు, వేదాలు అవి ఇవి అని చెప్పి చాలా రామాయణ మహాభారత గాథలు, దాంట్లో స్త్రీలు గొప్పతనం, స్త్రీ దేవత అని చెప్పి చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. నేనైతే ఆ రకంగా ఉపన్యాసాలు చెప్పే కోవకు చెందేవాడిని కాదు. నిజంగానే వాళ్ళని ఆ రకంగా మూల పెట్టి ఫోటోలు పెట్టి పూజించడం కంటే వాళ్ళకి మన రాజ్యాంగంలో 51F అనుకుంటున్నాను, Fలో మహిళకి అధికారత ఇవ్వాలి, అన్ని పవర్స్ కొలువు చేయాలని రాజ్యాంగంలో చెప్పబడింది. అధికారంలో ఆ అధికారాన్ని తూచా తప్పకుండా అమలు జరుగుతూ స్త్రీని స్త్రీగా గౌరవిస్తూ ఆమెకు సమాజంలో ఏ రకమైన వాటా కల్పించాలో ఆమెకి ఉన్న అర్హత ప్రకారం వాటాను కల్పిస్తూ స్త్రీని కూడా ఈ సమాజ పురోగతికి, దేశ పురోగతికి ఒక భాగస్వామ్యురాలుగా చేస్తూ ముందుకు తీసుకెళ్ళడమే స్త్రీలకు ఇచ్చే గౌరవం అని చెప్పి నేను భావిస్తాను. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము సామాజిక దృక్పథంతో పనిచేస్తున్నాం, సమాజం ముందుకు సాగాలనే ఆశతో పనిచేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా సగభాగమైన స్త్రీలను కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, వన్స్ అగైన్ అందరికీ, మహిళలందరికీ కూడా జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్.